స్టేట్ లో వచ్చిండు. నువ్వేనా? ఒక్కసారి మనం పైకి పోయి చూస్తుంది. Yes,
ఈరోజు పూర్తిగా పోయినటువంటి ప్రాణానికి ఎక్కడి నుంచి న్యాయం అందుతుందని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అడుగుతా ఉంది. ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రభుత్వం ఉన్నటువంటి పాఠశాలలలో సరైనటువంటి సదుపాయాలు ఉంటేనే పర్మిషన్ ఇవ్వాలి. సరైనటువంటి సదుపాయాలు లేకపోతే ఎంబడే ఈ యొక్క పాఠశాలలో గుర్తింపును రద్దు చేయడంతో పాటు ఈ యొక్క ఘటనలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఘటనలను అరికట్టడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఉన్నాయో ఈ యొక్క పాఠశాల మేనేజ్మెంట్లు స్టూడెంట్ పైన ఒత్తిడి గురి చేస్తూ అలా యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి సందర్భం షాద్నగర్ పట్టణంలో కనిపిస్తా ఉంది. వందలుగా స్కూళ్లు కుప్పలుగా వస్తా ఉన్నాయి. వీటికి పర్మిషన్లు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ యొక్క పర్మిషన్లు ఉన్నా లేకున్నా పాఠశాలలు నడుస్తా ఉన్నాయి. ఈ యొక్క ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తా ఉండరు. అయినప్పటికీ కూడా ఈ యొక్క పాఠశాలలలో విద్యార్థులకు సరైనటువంటి సదుపాయాలు కల్పించకుండా వ్యక్తిగతంగా వాళ్ళను ఒత్తిడి గురి చేయడం చాలా దురదృష్టకరం. ఈ రోజు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ యొక్క ఘటనను తీరా ఆరాధియాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది. ఆ యొక్క కుటుంబానికి వెంటనే న్యాయం చేయకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏదైతే ఉందో షాద్నగర్ పట్టణంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో మేధా స్కూల్లో జరిగినటువంటి అటువంటి ఘటన పైన కూడా పెద్ద ఉద్యమాన్ని చేస్తే అక్కడికి వచ్చి అరెస్ట్ చేసి మాయా మాటలు చెప్పి ఆ యొక్క కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి మాయా మాటలు చెప్పినటువంటి పాఠశాల యాజమాన్యం ఆ రోజు ఉన్నటువంటి అధికారులు కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు ఆ యొక్క కుటుంబానికి ఎందుకు న్యాయం చేయడం లేదని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది. ఉన్నటువంటి ఈ శాస్త్రాన్ని స్కూల్లో మా భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు హరిభూషణ్ గారి కుమారుడు బిల్డింగ్ పై నుంచి నీరజ్ దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తే ఏదో ప్రమాదవశాత్తు జారి పడడము అట్లాంటిది కనపడలేదు. ఎందుకంటే 7 ఫీట్ల గ్రిల్ ఉంది. అది మరి మాకంటే ముందు చిన్న నాయకులు బాబన్న కానీ వాళ్ళంతా ఎంక్వైరీ చేస్తే ఆ నీరజ్ని ఏదో హోంవర్క్ సరిగ్గా చేయలేదని చెప్పి ప్రిన్సిపల్ తీవ్రంగా మందలించినది తెలుస్తూ ఉంది. వాళ్ళ స్కూళ్ళు ఎంత దారుణమైనగా తయారైనాయంటే పిల్లల మీద విపరీతమైన ఒత్తిడి తీసుకురావడం, సరి అయిన శాస్త్రీయమైన విధానం లేకుండా కమర్షియల్గా ఆలోచన చేస్తూ పిల్లల మీద ఆ ఒత్తిడి చేయడం వల్ల ఈ ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. అనేకం చూస్తూ ఉన్నాం. ఇలా నారాయణ స్కూలు, చైతన్య స్కూలు, షాద్నగర్లో కూడా ఇట్లాంటి ఇంతకుముందు 2-3 ఘటనలు అయినాయి. ఇవాళ జరిగిన ఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే మా పట్టణ అధ్యక్షుడు హరిభూషణ్కి ఉన్న ఏకైక కుమారుడు, అతని బాధ వర్ణనాతీతం. మరి ఈ స్కూల్ని మూసేసి ఆ కరస్పాండెంట్ ఎవరో ఆయన పిలిపించి దానికి ఏదైతే నష్టపరిహారం ఉందో ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించి ఇక ముందు ఇట్లాంటివి జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖను కానీ పోలీసు వారిని కానీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ హరిభూషణ్ కుటుంబానికి, నీరజ్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము కానీ ఇతర సంఘాలు కానీ భారతీయ జనతా పార్టీ కానీ
ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఇటువంటిది మన షాద్నగర్ పట్టణంలో ఇంకెక్కడా కూడా పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. ఇంకా శోచనీయ విషయం ఏంటంటే ఇది 3వ 4వ జరిగింది ఇప్పటికీ ఈ షాద్నగర్లో. పోలీసు వాళ్ళు కానీ అధికారులు కానీ విద్యాశాఖ అధికారులు కానీ వస్తున్నారు పోతున్నారు కానీ స్థిరమైన కఠినమైన చర్యలు తీసుకొని తల్లిదండ్రులకు ఒక భరోసా మాత్రం ఇవ్వలేకపోతున్నారు. ఇది చాలా దిగ్భ్రాంతికరం. దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాం. ఈ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మాత్రం పోరాటం విశ్వసించేది లేదని చెప్పి వారు మేము చెప్తాం. మా టౌన్ అధ్యక్షుడు భూషణ్ గారు నాకు ఫోన్ చేసి అలాగే ఇన్సిడెంట్ జరిగింది నేను హాస్పిటల్లో అంటే పక్క వివా హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడికి పోయిన తర్వాత కాళ్ళు విరిగినాయి, నెత్తికి దెబ్బ తాకినది, ఆక్సిజన్ పెట్టిన తర్వాత అతన్ని షిఫ్ట్ చేసినాము హైదరాబాద్. చేసినాక ఇక్కడికి వచ్చాను, చూసి ఎట్లా జరిగింది ఏం సంగతి అనేది. అప్పటికే వీళ్ళు రక్తం అంతా కడిగేసి ఒకసారి రక్తం ఉన్న గడ్డది ఉన్నది అట్లే. తర్వాత అంతా విచారించిన తర్వాత లాస్ట్కు ఒక పిల్లోడు ఏదైతే వచ్చి బెడ్లెక్కి పోతున్నాడో ఆ పిల్లోని పక్కకి పిలిచి అడిగింది ఆయన ఏం జరిగింది ఎందుకు ఏం లేదు సార్, కొంచెం మేము బయట కేకలు లొల్లి పెడుతుంటే ప్రిన్సిపాల్ గారు పిలిచారు. పిలిస్తే కోపపోయాడు, అంతే నేను కూడా నన్ను కూడా కోపపోయాడు. ఏడ్చుకుంటా పైకి పోయాడు. నేను సెకండ్ ఫ్లోర్ మా స్కూల్ క్లాస్లో పోయేటప్పుడు నేను వాష్రూమ్కి పోయి వస్తా నువ్వు పోరా అంటే వాడు వెళ్ళిపోయాడు. వాడు వచ్చి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి పడినట్టు ఆనవాళ్ళు ఉంది. అయితే అక్కడ కెమెరా లేదు, 15 రోజులకి అది వీక్షించారట. ఇది జరిగింది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే కొద్దిగా సెన్సిటివ్ పిల్లగాడు, ఇంతకుముందే ఆరోగ్యం బాగాలేదు. సార్ కూడా తెలుసు ప్రిన్సిపాల్, కానీ మరి ఏదో ఇలా ఏం ఇన్సిడెంట్ జరిగిందో ఏందో ఆ క్లాస్లో ఇంకా ఆ పిల్లోని మనకి పక్కకున్న పిల్లోని విచారిస్తే కానీ క్లారిటీ తెలియదు. మొత్తం పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి పడ్డట్టు క్లారిటీ వచ్చింది. ఈరోజు సాయంత్రం 4:30 ప్రాంతంలో నీరజ్ అనే స్టూడెంట్ శాస్త్ర గ్లోబల్ స్కూల్లో చదువుతూ ఉన్నాడు. ఆ పిల్లోడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడి డయాలైన సందర్భంలో హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. ఎలా పడింది అనేది ఇంకా ఎంక్వైరీ చేయాల్సి ఉంది. పాఠశాల యాజమాన్యాన్ని టీచర్స్ని ఎంక్వైరీ చేసిన తర్వాత పూర్తిగా వివరాలు చెప్తాం. పిల్లల్ని హైదరాబాద్ తీసుకెళ్ళడం జరుగుతుందో తెలుసు. 4:30 హాస్పిటల్ తీసుకెళ్లారు, హైదరాబాద్ తీసుకెళ్లారు. విద్యార్థుల మధ్య ఏమైనా ఘర్షణ జరిగిందా తెలియదు. ఎంక్వైరీ చేస్తే కానీ తెలుస్తుంది ఏ విషయం అనేది. ఎంక్వైరీ చేసిన తర్వాత पूरा निकाल ले, मार डाल। బెనిఫిట్ జరిగేటట్టు బెనిఫిట్ తప్పనిసరి అదే మాట్లాడారు. గవర్నమెంట్ అంటే మనకి అసలు ఫస్ట్ ఇది చేయని స్టార్ట్ చేయని అంత ఆలోచన ఉన్నది అంతా ఉన్నారు. కొంచెం తప్పనిసరిగా చేస్తాను. నేనే పర్సనల్గా కాల్ చేస్తాను. మేడం ఇది సీఎం గారు ఉండే చదివిన ఊరు మేడం, వాళ్ళ ఊరే. ఊరు కూడా 5 కోట్లు ఇచ్చింది ఆ స్కూల్. అదే ఊరు మీరు అది కన్సిడర్ చేసుకొని భారీ మొత్తం ఒక 50 లక్షలు ఇస్తారు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఉద్యోగం ఇస్తారు. అది అయితే లోటు అయితే కాదు.
కాదు కానీ ఒక మానవత్వంతో ఏదైనా మీరు హెల్ప్ చేసి తప్పనిసరిగా దాంతోపాటు ఇక్కడ ఉన్న సెటరైజ్ చేయడం మేడం వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయాలి మేడం వాళ్ళని పార్లర్గా ఏం యాక్షన్ తీసుకోవాలి ఎవరిని ఏం చేయాలో అది చేస్తాం. ఇంత పెద్ద ఇనిషియేషన్ 3 days నుంచి చెప్పిన రైజ్ చేసినవన్నీ ఉన్నాయి కదా ఇష్యూస్, అవన్నీ కూడా వాటి మీద యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళు కొంచెం రాసి కూడా కంప్లైంట్ చేస్తాం. ఇంత పెద్ద ఇనిషియేషన్ 3 days నుంచి సీసీ కెమెరాస్ పనిచేయకపోవడం చెప్పడం అనేది ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటుంది మాట్లాడాలి. మనకు అవసరం అంటే మీరు చెప్తే అయిపోతుంది కదా మేడం. పర్మనెంట్ కూడా ఉన్నాయి కదా మనకు 4th క్లాస్. మాకు అవుట్ సోర్స్ వద్దు, పర్మనెంట్ది మీరు అవకాశం మేము పోతాం సీఎం దగ్గరికి, మా ఎమ్మెల్యే గారు. సంజయ్ మేడం మార్కెట్ కమిటీ చైర్మన్ కల్లకుర్తి. మేము రాస్తాము, తప్పనిసరిగా రాస్తాము. అవుట్ సోర్సింగ్ వరకు అయితే మన లెవెల్లోనే మనమే చేసి, కానీ ఇమ్మీడియట్గా అది చేస్తే మీకు పర్మనెంట్కి మళ్ళీ మనం చేసే లోపల అవుట్ సోర్సింగ్ అంటే మీరు ఒకసారి అష్యూరెన్స్ చేస్తే ఇంకా కొంచెం ఉంటుంది మేడం. వాళ్ళకి చెప్పండి మేడం. మాకు మేమైతే తల్లిదండ్రులతో డిమాండ్ చేయలేము, మేడం. వాళ్ళకి చెప్పాను, నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పాను. వాళ్ళ కుటుంబానికి ఏం చేయాలో అది చేస్తాను. మీరు చేస్తారని కూడా మాకు నమ్మకం ఉంది మేడం. రెస్పాండింగ్ బట్టి బాగుంది, మీరు చేయండి మేడం. ఎందుకంటే పేదోళ్ళు చాలా, ఇంకా 3 ఆడపిల్లలు ఒక కొడుకు. రమేష్ అది ఆ పార్ట్ సెపరేట్ యాక్షన్ తీసుకోవాలి, అవి చేస్తాం. దాంతోపాటు కుటుంబానికి హెల్ప్ ఏదైతే మీరు చెప్పారో అవన్నీ వర్కౌట్ చేసి చెప్పాను. ఫాదర్ చెప్పండి రమేష్. ఇప్పుడు మీరు చెప్పినట్టు మీరేమని, మీకు ఏం డౌట్లు ఉన్నాయి, మీరు ఏమి చెప్పారో నాకు, మీరు ఏం కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నారో కంప్లైంట్ ఇచ్చేసేయండి. మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఎవరు ఏం చేశారు ఏంటనేది తరోగా వెరిఫికేషన్ చేసి ఎంక్వైరీ చేసి ఎవరైతే దీనికి బాధ్యులు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఎంప్లాయ్మెంట్ కూడా మీ భార్యకి అడిగి ఉన్నారు. మీ భార్యకి నాగర్ కర్నూలు కదా, నాగర్ కర్నూలు కలెక్టర్ గారితో మాట్లాడుకొని మీ భార్యకి అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద ఇమీడియట్గా ఎక్కడో ఒక చోట చేయగలుగుతాము. ఇంకా దానికి మించి అంటే మనం అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మేడం. ఇప్పుడు అనిత మేడం ప్రిన్సిపల్ మేడం రెస్పాండ్ అవుతున్నారా? మీరు చేస్తాం. అనిత మేడం ప్రిన్సిపల్ మేడం రెస్పాండ్ అవుతున్నారా మేడం? యాక్షన్ తీసుకుంటాం. కంప్లైంట్స్ అన్నిటి మీద థరో వెరిఫికేషన్ చేసి అమ్మాయి కుటుంబానికి న్యాయం జరగాలి. అమ్మాయి కుటుంబానికి వెంటనే 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 న్యాయం జరగాలి. కారణం తెలియదు ఇప్పటివరకు అయితే చెప్పడానికి రాదు. అమ్మాయి దేనికి వెళ్ళిపోయింది చెప్పడానికి అయితే రాదు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో చూసి దాన్ని బట్టి మనం మాట్లాడదాం. ఇక్కడ తీసుకుపోయి ఆ స్టూడెంట్స్ని కూడా అడిగిన, వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్తో కూడా వీళ్ళు కూడా మాట్లాడుతారు. అమ్మాయిలు మనతో పాటు ముగ్గురు వచ్చారు కదా, మన స్టూడెంట్స్ కూడా మాట్లాడారు, వీళ్ళు మాట్లాడిండు. అన్నము అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో మార్నింగ్ స్టడీ అవర్స్ అయిపోయిందంట. అయిపోయిన తర్వాత ప్రిపేర్ అవుతారు కదా స్నానం చేయడానికి బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు. ఆ టైంలో ఆ అమ్మాయి ఆడ పక్కన ఒక చీర ఉంటే ఆ చీర తీసుకొని ఆ స్కూల్లోకి పోయింది, క్లాస్లోకి. ఈ అమ్మాయి 10th క్లాస్ 7th క్లాస్ రూమ్లోకి పోయింది. అక్కడ ఊరేసుకుంది హ్యాంగింగ్. రీజన్ అనేది ఇంకా ప్రస్తుతం అయితే తెలియదు, చూద్దాం ఇన్వెస్టిగేషన్లో ఏమైనా ఉంటే తర్వాత మళ్ళీ మేము చెప్తాం. ఓకేనా నాన్న? వాళ్ళ తల్లిదండ్రులు వచ్చిన తర్వాత కూడా మాట్లాడితే మనకు కొద్దిగా తెలుస్తుంది. మీరు కూడా మాట్లాడి అమ్మాయితో కూడా మాట్లాడిపించినాము, అమ్మాయితో మా క్లోజ్ ఫ్రెండ్స్తో మాట్లాడిపించినాము. ఓకే స్టూడెంట్స్.
ఇప్పుడు మనం సార్ వాళ్ళతో రూపాయలకి పోనీ మనకు పర్మిషన్ ఇచ్చి అడిగినాము. వాళ్ళ క్లాస్మేట్లని వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ని అందరినీ కనుక్కున్నాం అనమాట. వాళ్ళు ఏం చెప్తారంటే నిన్నటి వరకు కూడా మంచిగానే ఉందంట, అమ్మాయి మార్నింగ్ వరకు కూడా మంచిగానే ఉందంట, ఏం ఇష్యూ జరగలేదంట, ఏం జరగలేదని చెప్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా మన చెల్లెలు కూడా అడిగారు అనమాట, ఇలాంటి ఇష్యూ లేదని చెప్తున్నారు. అయితే నాకు ఇట్లనే చిన్నగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని తెలిసినప్పుడు అట్లా కూడా అడిగినాం. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవంట. వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ పేరెంట్స్ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ అక్కడ నుంచి ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా ఏందని చేసి సార్ వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ని ఎంక్వైరీ చేసి మిగతా ఏం చేయాలో చేస్తా అని చెప్పారు. ఒకవేళ ఈ ఇన్సిడెంట్ వెనకాల ఏది ఉన్నా కూడా సార్ వాళ్ళు కూడా పూర్తి సహకారంతో ఖచ్చితంగా చర్య తీసుకుంటారని మనకు మాటిస్తున్నారు. సో ఈ అమ్మాయి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము ఖచ్చితంగా ముందుంటాం. సార్ వాళ్ళు కూడా ఖచ్చితంగా మనకంటే ఒక అడుగు ముందే ఉంటారు. సో మనం ఈ సమస్య సాల్వ్ అయ్యేంత వరకు మనం ఖచ్చితంగా పోరాడదాం. ఓకేనా? దీని ఇంకా ఎలాంటిది ఏముంది అనేది సార్ వాళ్ళు మనకు పూర్తి డీటెయిల్స్ చెప్తారనమాట. వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు. ఇంత తక్కువ టైంలో అక్కడ ఏం లేదు, హాస్టల్లో మొత్తం మాట్లాడిలు అంతా అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏం ఇష్యూ జరగలేదని తెలిసింది. అయితే వాళ్ళ పేరెంట్స్ వచ్చినాక కూడా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళ నిర్ణయం కూడా తీసుకొని వాళ్ళతో చర్చించి మిగతా ముందుగా ఏం చేయాలనేది వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ ఈ దానికి చిన్న ప్రూఫ్ ఏమైనా దొరికినా కూడా ఏ సమస్య అయినా కూడా ఖచ్చితంగా మనందరం ముంగలుంటాం. ఓకేనా? మేము ఖచ్చితంగా వస్తాం, సార్ వాళ్ళు కూడా వస్తారు, మాతో పాటు మీరు కూడా రావాలి. ఓకేనా? మళ్ళీ మేము మీకు చెప్తాం. ఓకేనా? సపోర్ట్ చేద్దాం 100%. స్టార్ట్ అయింది. ఎన్నో ఆనిముత్యాలు ఈ స్కూల్ నుంచి బయటకు వచ్చినాయి, ఐఏఎస్ ఐపీఎస్ ఇంజనీర్స్ డాక్టర్స్గా. కానీ 85 నుంచి 2025 వరకు ఇలాంటి ఘోరమైన ఇది ఎన్నడూ జరగలేదు. ఇది ఉపాధ్యాయురాళ్ళ పని అని జరుగుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అమ్మాయి ఊరేసుకునే స్టేజ్ వచ్చిందంటే ఏదో తప్పు జరిగి ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రభుత్వం బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలి. లేకపోతే అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మా బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుంది. ఎన్నడూ కూడా జరగని ఇలాంటి స్కూల్లో నిన్న వచ్చిన ప్రిన్సిపాల్ అక్కడ ఒకసారి సస్పెండ్ అయ్యి ఇక్కడికి వచ్చినా తెలిసింది. ఆమె ద్వారా ఏమన్నా జరిగిందనే కొద్దిగా అనుమానం ఉంది. లేదా తోటి విద్యార్థుల లేదా ఆమె శారీరకంగా ఏమన్నా అవస్థపడుతుందా అనేది తెలియదు. దాని వెంటనే అధికారులు చర్యలు తీసుకొని ఆ కుటుంబానికి అమ్మాయికి న్యాయం చేకూరాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. కొంచెం లేట్ అయితే ఆమె తీపిచ్చిందంట, నీకు ఎవడుండు అది కానీ తిట్టి అట్లా అరెస్ట్ చేసింది. తర్వాత ఇప్పుడు ఈరోజు కూడా అదే మేడం మీ అమ్మాయికి పిడిసి వచ్చిందని చెప్పింది, చనిపోయింది ఊరేసుకున్నా అని చెప్పలేము. మాకు మీ అమ్మాయికి పిడిసి వచ్చింది, హాస్పిటల్ చేంజ్ చేసినాం, రండి సార్ మంచిగానే ఉందని చెప్పింది. మేము మళ్ళీ ఫోన్ చేస్తే ఇక లిఫ్ట్ చేయకపోతే ఇంకోరికి ఫోన్ చేస్తుంటే